హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో ఒకటైన పులిహారని తయారు చేద్దామండి. అది కూడా ఆవ పెట్టిన పులిహార. ఇది మనకి గుళ్ళో పులిహార లాగా టెంపుల్ స్టైల్ పులిహార అండి. చాలా ఈజీగా చేసేద్దాం రండి. ముందుగా దీనికోసం మనం పోపు సిద్ధం చేసుకుందామండి. పోపు కోసం మనం వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అలాగే తగినంత సాల్ట్, సరిపడగా చింతపండును కడిగి నానబెట్టుకుందామండి. అలాగే నేను దీనికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసుకి 1.25 గ్లాస్ వాటర్ పోసి చక్కగా పొడి పొడిలా ఉండేలాగా రైస్ని సిద్ధం చేసుకున్నానండి. దాంట్లో మనం ఒక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్, కరివేపాకు వేసుకుని మధ్యలో వేసుకొని చుట్టూరు రైస్ దాని మీద మూత పెట్టినట్టుగా మనం దాని మీద కప్పి ఉంచాలండి. అప్పుడు మనకి ఈ వేడి రైస్కి మనం వేసిన పసుపు, కరివేపాకు ఫ్లేవర్ అంతా పట్టి చక్కగా అన్నం మంచి ఫ్లేవర్ని వస్తుందండి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రైస్ 1కి 2 వేసి ఉడికించుకుంటే, వాటర్ వేసి ఉడికించుకుంటే ముద్ద అయిపోతుందండి. అలా కాకుండా 1కి 1.25 వేసుకుంటే రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుందండి. మన పులిహారకి పొడి పొడిగా ఉంటేనే రైస్ పులిహార బాగుంటుందండి. అలాగే మనం పోపు కోసం పాన్ పెట్టుకుని దానికి సరిపడగా ఆయిల్ పోసుకొని దీనిలో ముందుగా మనం పల్లీలు వేసుకుని వేయించి తీసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పులిహార సేమ్ టు సేమ్ మనకి గుడిలో పులిహార లాగా మంచి టేస్ట్ గా ఉంటుందండి. అలాగే ఆవ పులిహార కాబట్టి ఆవ కోసం మనం ఒక 2 స్పూన్స్ ఆవాలు తీసుకుని ఆవాలను చక్కగా రోట్లో దంచుకుని లేదంటే మిక్సీలో పౌడర్లా చేసుకుని పెట్టుకోవాలండి. నేను ఎప్పుడు ముందుగానే ఆవాలను కొద్దిగా వేయించక్కర్లేదండి. పచ్చి ఆవాలనే చక్కగా పౌడర్ చేసుకుని బాక్స్లో పెట్టుకుంటాను. అలాగే మనం వేగిన వేరుశనగ గుళ్ళను మనం ప్రిపేర్ చేసుకుని రైస్లో వేసుకుందామండి. ఎందుకంటే చింతపండుతో పాటు పల్లీలు కూడా ఉడికితే పల్లీలు మెత్తగా అయిపోయి ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. అందుకని పల్లీలను మనం రైస్లో వేసేసుకుని మిగతా పోపు శనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని వేయించుకుందామండి. పోపు ఎప్పుడు దోరగా వేగాలి ఫ్రెండ్స్, అస్సలు మాడకూడదు. పోపు మాడిందంటే పులిహార టేస్టే మారిపోతుంది. అందుకని దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోండి. పోపు వేసుకునేటప్పుడు పులిహారలో పోపు ప్రధాన పాత్ర వహిస్తుంది, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇలాగా ఆవాలు చిటపటలాడాలండి. అందుకనే మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే మనం పోపు వేసుకోవాలి. నెక్స్ట్ దీనికి సరిపడగా నేను పులిహారలో సగం హాఫ్ పచ్చిమిర్చి వేస్తే హాఫ్ ఎండుమిర్చి వేస్తానండి. ఒక 6 ఎండుమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. తరువాత కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేద్దామండి. దీంట్లో పులిహోరలో ఇంగు కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అలాగే డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుందండి. ఎంతో కాదు, కొద్దిగా ఒక చిటికెడు వేసుకోండి. ఇది ఆయిల్లో వేగాలండి. వేగితే దాని ఫ్లేవర్ అంతా చక్కగా పోపుకు పడుతుందండి. తరువాత ఈ పోపు బాగా 80% వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పోపు వేగకుండా మనం అల్లం పచ్చిమిర్చి యాడ్ చేస్తే దాంట్లో ఉండే తడి వల్ల పోపు మెత్తబడిపోతుంది. అలా కాకుండా పోపు చక్కగా 80% వేగిన తర్వాత మనం అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి కూడా చక్కగా వేయించుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, పులిహారలో సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. మనం కొద్దిగా రైస్లో వేసాం కదా, అలాగే పోపులో కూడా పోపు వేగడానికి సరిపడగా వేసుకోవాలండి.
నెక్స్ట్ వచ్చి కొద్దిగా పసుపు యాడ్ చేద్దామండి. దీనిలో మనం ముందుగా రైస్లో సగం వేసాము, అలాగే పోపులో సగం వేసుకుంటామండి పసుపు. ఎందుకంటే రైస్లో వేసిన పసుపు రైస్కి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుందండి. అలాగే మనం పోపులో వేసిన పసుపు పులిహారకి మంచి కలర్ని యాడ్ చేస్తుందండి. అందుకని దాంట్లో హాఫ్, దీంట్లో హాఫ్ స్పూన్ వేసానండి. అలాగే తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకొని నెక్స్ట్ మనం చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాం కదండి, అది చక్కగా పులుసు తీసుకొని స్ట్రైనర్లో వడకట్టుకోండి ఫ్రెండ్స్. వడకట్టుకోకపోతే దాంట్లో ఉండే చిన్న చిన్న పెచ్చులు అవి ఉంటాయి కదా, అవి లేదంటే కొంచెం ఇసుకది తగులుతూ ఉంటుంది, అలాంటివి లేకుండా చక్కగా బాగుంటుందండి. ఆ వేసిన పులుసు చక్కగా ఇలా దగ్గరగా ఉడికించుకొని అప్పుడు మనం రైస్లో యాడ్ చేసుకుందామండి. దాంట్లో కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. అప్పుడే మనకి పులుపుని బ్యాలెన్స్ చేసి పులిహారకి మంచి టేస్ట్ తీసుకొస్తుందండి ఆ బెల్లం ముక్క. నెక్స్ట్ వచ్చి మనం రైస్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని ఇప్పుడు మనం వేగిన పులిహార పోపుని తీసుకొచ్చి రైస్లో కలిపేసుకుందామండి. ఇలా మనం చింతపండు గుజ్జు వేసుకుని పోపు వేయించుకున్నది మనం ఒక 1 వీక్ ఒక నెలలాళ్ళు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వేయించుకుని ఉంచుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకొని కలిపేసుకోవచ్చు. అలాగే మన పిల్లలు ఎవరైనా అబ్రాడ్లో అది ఉంటే వాళ్ళకి కూడా ఇలా చేసి చింతపండు గుజ్జుతో పేస్ట్ చేసి పంపిస్తే అది 1 or 2 months వాళ్ళు చక్కగా ఈజీగా పులిహోర కలుపుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పోపుని ఇందులో వేసిన తర్వాత పోపు అంతా ప్రతి రైస్ మెతుక్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఈవెన్గా. లేదంటే అక్కడక్కడ పులుపు ఎక్కువ తక్కువ అలా ఉంటుంది. అందుకని అలా కాకుండా చక్కగా వీలైతే మీరు చేతితోటే చక్కగా కలుపుకోండి పులిహోరని. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి చక్కగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇలాగా ఇదిగోండి మంచి కలర్ వచ్చింది కదా పులిహోర. ఈ టైంలో లాస్ట్లో మనం ఆవపిండి వేసుకుందామండి. నేను ఒక గ్లాస్ రైస్కి ఒక 2 స్పూన్స్ ఆవపిండి, చిన్న టీ స్పూన్ అండి, దాంతో ఒక 2 టీ స్పూన్స్ ఆవపిండి వేసి కలుపుకుంటున్నానండి. ఇది మనం అన్నం చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేడి మీద వేసుకుంటే లైట్గా చిరుచేది వస్తుంది అంటారు. అందుకని మీరు ముందు ఒకసారి పులిహోరని మొత్తం కలిపేసుకుని అలా కాసేపు వదిలేసి అది సెట్ అయ్యాక చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఈ ఆవపిండి కూడా వేసి చక్కగా మొత్తం మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలుపుకోండి ప్రతి రైస్కి పట్టేలాగా. ఓకే ఫ్రెండ్స్, మన టేస్టీ ఆవపెట్టిన పులిహోర రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం గుడిలో పులిహోర టేస్ట్ లాగే ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి తప్పనిసరిగా. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Okay friends, bye.